నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం, అంటే నెలకు 1500 రూపాయలు ఆడవాళ్లకు వేసే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్లకు వేసే పథకం అండి ఇది. ఈ పథకానికి నెలకు 1500 రూపాయలు ఆడవాళ్ళకైతే వేస్తారండి. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆ నిధులను అయితే కేటాయించడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయితే అయ్యిందండి. 4 నెలల్లో మన కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొని వచ్చిందనమాట. ఇప్పుడు మనకు కొత్తగా ఆడబిడ్డ నిధి పథకానికి శ్రీకారం చుట్టబోతోందండి కూటమి ప్రభుత్వం. పెన్షన్లను భారీగా పెంచిన మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆడపడుచు నిధి ఈ పథకాన్ని తీసుకురావడం కోసం సన్నాహాలు అయితే ప్రారంభించిందండి. నెలకు 1500 రూపాయలు ఇస్తాము గెలిస్తే అని చెప్పేసి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్ళందరికీ ఇస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ పథకానికి బడ్జెట్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. దాదాపుగా 2,94,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ను మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనకు దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కేటాయించడం జరిగిందండి. మనకు అతి త్వరలోనే ఈ పథకం కార్యరూపం దాల్చనుందండి. అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన మహిళలందరూ ఈ పథకానికి అర్హులండి. 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఈ మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులండి. అయితే ఇతర ఏ పథకంలోనూ లబ్ధి పొందుతూ ఉండకూడదన్నమాట. అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు, అంటే ఇప్పుడు వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, ఇలాంటి పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి. ఇక మన కూటమి ప్రభుత్వం మన ఆడపడుచులందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ 18,750 రూపాయలు ఇస్తున్న చేయూత పథకానికి, వైఎస్ఆర్ చేయూత పథకానికి 6 స్టెప్ వెరిఫికేషన్ అమల్లో ఉండేదండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం, కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, అలాగే భూమి ఎక్కువగా ఉండకూడదు, అలాగే 4 వీలర్ కలిగి ఉండకూడదు, ఇలాంటి నియమాలు అయితే ఎన్నో ఉండేవండి. ఈ నియమాలన్నింటినీ తీసివేస్తూ మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అలాంటి నియమాలు అయితే ఏవి ఉండవండి. 6 స్టెప్ వెరిఫికేషన్ను కూటమి ప్రభుత్వం అయితే రద్దు చేసింది. కాబట్టి మనకు లబ్ధిదారుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఎంతోమంది ఆడపడుచులు ఈ పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఈ పథకానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అలాగే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ కలిగి ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా కలిగి ఉండాలండి. అంటే 18 సంవత్సరాలు నిండినట్టుగా, మనకు ఇంతవరకు మనము డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నట్టుగా ప్రూఫ్ ఇవ్వడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా మనకు అడగడం జరుగుతుందన్నమాట. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులకి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని డబ్బుల్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి
ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు బ్యాంక్ అకౌంట్కి మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే వెంటనే మీ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోండి. లేదా ఆన్లైన్లో ఎన్పిసిఐ లింకింగ్ చేసుకునే ప్రాసెస్ ఉందండి. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే మీకు ఆడబిడ్డ నిధి పథకంలో డబ్బుల్ని డైరెక్ట్గా బ్యాంకులోకి వేసినప్పుడు మీకు డైరెక్ట్గా మీ ఖాతాలోకి అయితే వచ్చి చేరడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి సచివాలయాలన్నిటికీ 18 సంవత్సరాల నుండి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని వాళ్ళ లిస్ట్ని అయితే పంపించిందండి. కాబట్టి మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ మాత్రం చేసుకోండి. ఇది ఈ పథకానికి చాలా ముఖ్యం. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్ళందరికీ ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఈ పథకానికి నిధులు అయితే కేటాయించడం జరిగిందండి. ఈ సంవత్సరం నిధులు అయితే కేటాయించారు. అయితే మనకు ఈ నెల నవంబర్ 18వ తేదీన అత్యవసర క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఈ అత్యవసర క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చించి ఎప్పుడు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుందన్నమాట. మనకు వచ్చే డిసెంబర్ నెల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. డిసెంబర్ నెలలో అప్లికేషన్లు తీసుకుని జనవరి నెల నుంచి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకొని ఆడబిడ్డ నిధి పథకానికి మనకు అప్లై చేసుకోండి అని చెప్పినప్పుడు వెంటనే అప్లై చేసుకున్నట్టయితే మనకు దానికి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి మనకు జనవరి నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆడబిడ్డల ఖాతాలోనికి వేయడం అయితే జరుగుతుందండి. మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీకు ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఎన్పిసిఐ లింకింగ్ కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నట్టయితే మీకు ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అర్హులుగా ఉంటారు. ఈ పథకానికి నిధులైతే కేటాయించడం జరిగిందండి. త్వరలోనే ఈ పథకం కార్యరూపం దాల్చనుంది. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.